పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైంది కాబట్టి ముఖ్యంగా అందరికీ రంజాన్ మాస ప్రారంభ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిన్నటి దినం చంద్రుడు కనపడిన తర్వాత ఈరోజు నుంచి మొదటి ఒక్కపొద్దు కార్యక్రమాలను ముస్లిం సోదరులందరూ చేస్తున్నారు కాబట్టి, ఉపవాస దీక్షలో ఉంటారు కాబట్టి, ఉపవాస దీక్ష అనంతరం తరావీ నమాజ్ కూడా ఉంటుంది కాబట్టి, తరావీ నమాజ్ దాదాపు 10-15 వరకు 10-20 వరకు ఉంటుంది కాబట్టి కొంచెం వెసులుబాటు కావాలని చాలామంది మత పెద్దలు మన గౌరవ కదిరి శాసనసభ్యులు మనందరి నాయకులు లెజెండ్ శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారి దృష్టికి తీసుకొని పోవడం వల్ల, అదేవిధంగా ఆయన కూడా పోలీసు ఉన్నతాధికారులకు ఎస్పీకి డిఎస్పీకి వాళ్ళందరితో మాట్లాడి కదిరి పట్టణంలో ఇప్పుడున్నటువంటి 10 గంటలకు దుకాణాలన్నీ బంద్ చేయాలా, 10 గంటలకు మొత్తం ట్రాఫిక్ ఏమి ఉండకూడదు, 10 గంటలకు కదిరి పట్టణం అంతా నిర్మాషణంగా ఉండాలా అని చెప్పేసి పోలీసు శాఖ వారు విధించిన ఆంక్షలను 10 గంటల నుంచి 11 గంటల వరకు, రాత్రి 11 గంటలు, ఎందుకంటే రంజాన్ మాసం కాబట్టి ముస్లిం సోదరులందరూ నమాజ్ కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి, ఈ నమాజ్ కార్యక్రమం అయిన తర్వాత వారికి కావాల్సిన వస్తువులు అవి ఇవి రేపటి శహరీకి అంటే ఒక్కపొద్దు ఉండడం కోసం తదితరాలన్నీ ఏర్పాట్ల కోసం కానివ్వండి, ఇతరత్ర కార్యక్రమాల కోసం కానివ్వండి, వాళ్లకు 1 గంట పాటు వెసులుబాటు కల్పించడం కోసం చర్యలు తీసుకున్న గౌరవ కదిరి శాసనసభ్యులు మనందరి నాయకులు లెజెండ్ కందికుంట వెంకట ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా గౌరవ డిఎస్పీ గారికి, ప్రత్యేకంగా కదిరి అర్బన్ సిఐ అయినటువంటి నారాయణ రెడ్డి సార్ గారికి ఈ విషయంలో చొరవ తీసుకొని అందరితో మాట్లాడి అందరికీ సలహాలు సూచనలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఈ 10 గంటల నుంచి 11 గంటల వరకు పోలీసు వారు విధించిన 10 గంటల ఆంక్షలను 11 గంటల వరకు ఉండేటట్లు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఈ యొక్క సడిలింపును మనమందరం ఈ వెసులుబాటుతనాన్ని, ఈ సడిలింపుని మన కార్యక్రమాల కోసం, మన అవసరాల కోసం వాడుకుందాం. పిల్లల్ని బయట తిరుక్కోకుండా ఎటువంటి బండ్లల్లో కానీ లేదా టూ వీలర్ కుండా తల్లిదండ్రులందరూ చిన్న పిల్లవాళ్ళకి, అంటే వాళ్లకు ఇంకా యుక్త వయసు ఉంటుంది, యువకులు ఉంటారు, వాళ్ళందరికీ మీరు నచ్చజెప్పి తమ ఇళ్లల్లో ఉండే విధంగా ఏదైనా కార్యక్రమం ఉంటే, ఈ రంజాన్ పవిత్రమైన మాసం కాబట్టి ఈ మాసంలో మనమందరం అల్లాను కొలుద్దాం, అల్లా చూపిన బాటలో నడుద్దాం, అల్లా కృపా కరుణా కటాక్షాలకు లోనవుదామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొక్క మారు మా శాసనసభ్యులు ఈ అవకాశం ఇచ్చిన శాసనసభ్యులు గారికి, అదేవిధంగా పోలీస్ శాఖ ముఖ్యంగా అర్బన్ సిఐ నారాయణ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. జై హింద్.